ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం లేనప్పుడు మన శరీరానికి ఏది కావాలో అది మనం తింటూ, మన శరీరానికి అవసరమైన ఫుడ్, ఆహారం ద్వారా ఫిజికల్ నరిష్మెంట్ ఇస్తూ, యూజువల్గా శరీరానికి టైం టు టైం ఆహారం పెడతా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాడీ ఒక మాటలో చెప్పాలంటే కొంచెం కంఫర్టబుల్గానే మనం ఉంటాం. కానీ ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో, కడుపులో లేదంటే దేహంలో కొంచెం బలహీనతగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం వైపే మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఫుడ్ నాకు ఇంత ఇంపార్టెంటా, ఫుడ్ నాకు ఇంత అవసరమా, ఫుడ్ మీద నాకు ఇంత డిపెండెన్స్ ఉందా అని కొన్నిసార్లు ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది. అయితే ఆహారం మీద ధ్యాస కన్నా ఆత్మీయమైన ఆహారం మీద, ఆత్మ సంబంధమైన బలము మీద మనం ధ్యాస పెట్టి, ఫాస్టింగ్ ఇస్ ఫీస్టింగ్ టు ద సోల్ అంటారు. ఉపవాసం అనేది శరీరాన్ని, ఒకవేళ శారీరకమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం అయితే, ఉపవాస ప్రార్థన ద్వారా మన ఆత్మకు ఒక ఆత్మీయమైన విందు లభిస్తుంది. దేవునికి దగ్గరగా మనం చేరగలం. వంట చేసుకోవడానికి వెచ్చించే సమయము, భోజనం ప్లేట్లో పెట్టుకోవడానికి, తినడానికి, ఆ తర్వాత వాటి కొరకు వెచ్చించే సమయం అంతటిని కూడా వెన్ వీ ఫోకస్ ఆన్ గాడ్, దేవుని పైకి మన ధ్యాసను మనం పెట్టి, దేవునితో ఆ సమయం కూడా మనం గడిపి, ఇక ఆహారము నాకు ఏది ముఖ్యం కాదయ్యా, నీతో సమయం గడపడమే నాకు ప్రాముఖ్యమైన అని ఉపవాస ప్రార్థనలో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వీ విల్ సీ అ బ్రేక్ త్రూ, ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప విడుదలను మనం చూడగలము. దేవుని వాక్యంలో ఉపవాసాన్ని గూర్చిన మాటలు మనం గమనిస్తాము. వాటిలో ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగం ఇది.